గుంటూరు వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రారంభ వేడుకను పురస్కరించుకొని అనేక మంది అతిరథ మహారథులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాల ప్రదర్శన అనేది అందరిని ఆకట్టుకుంటుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, అంటే దీనిని ఆస్వాదించడానికి, ఈ కార్యక్రమాలు చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విగ్రహాల దగ్గర సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి విగ్రహం ఇది. తెనాలికి సంబంధించినటువంటి సూర్య శిల్పశల వాళ్ళు చేయడం జరిగింది. మొత్తం ఇవంతా కూడా ఏవైతే వివిధ పరికరాల నుంచి సేకరించినటువంటి, అంటే ఎక్కువగా బైకులో ఉపయోగించేటటువంటి గేర్ బాక్సుల్లో ఉండేటటువంటి వాటిల్లో ఉన్నటువంటి ఐరన్ పరికరాలు, చైన్స్, వీటన్నిటిని ఉపయోగించి ఈ విగ్రహాన్ని కూడా రూపొందించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే బోల్ట్లు, నట్లు ఇవన్నీ కూడా పనికిరానివి. చైన్లు ఉపయోగించినటువంటి వాటి కానీ ఇవన్నీ కూడా మన బాక్స్ ఏవైతే ఉంటాయో బైక్కు ఉండేటటువంటి ఇంజన్లో ఉండేటటువంటి పరికరాలు ఇవన్నీ కూడా తీసి పడేస్తాం మనం పనికిరావని. కానీ వాటన్నిటిని కూడా శిల్పంగా చెక్కటం అనేది ఎంతో అద్భుతంగా చెప్పుకోవచ్చు. అంటే కళ ఉంటే దేనినైనా ఉపయోగించుకోవచ్చు అనటానికి ఇలాంటి విగ్రహాలు లేదంటే ఇలాంటి ఆర్ట్ను చూస్తే చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకోటి ఛత్రపతి శివాజీకి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి విగ్రహం కానీ, అదేవిధంగా భారత మాతకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటండి విగ్రహాల ప్రదర్శన ఎట్లా ఉంది? ఈ విగ్రహాలు ఇట్లా పెట్టడం ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో ఎన్టీ రామారావు విగ్రహం చూస్తున్నారు కదా, అదంతా ఒక అద్భుతమైనటువంటి కళలాగా ఉంది. ఆ ప్రదర్శన ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరే. ఈ గుంటూరు వేదికగా ఈ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం ఎట్లా చూస్తుంది? ఆనందంగా ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు కదా, ఇప్పుడు అమరావతి కానీ గుంటూరు కానీ ఇట్లా చాలా ఆనందంగా ఉంది. మా దగ్గరలో పెట్టారు. అంటే మీ వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నారు సార్? కొడుకున్నాడు. ఏం చేస్తున్నారు సార్? 9th క్లాసు, భారతీయ విద్యాభవన్. ఇందులో ఏదైనా పార్టిసిపేట్? సైరా నరసింహారెడ్డి. అంటే ఆ గెటప్లో కనువిందు చేస్తాడు. చిరంజీవికి సంబంధించినటువంటి గెటప్. అవును. ఉందా సార్ ప్రదర్శన? ఉంది. ఇప్పుడు 7:30కి. ఇలాంటివి పెట్టడం ఎలా చూస్తారు సార్? రానున్న రోజుల్లో కూడా నిర్వహించాలంటారు? నేర్చుకుంటారు, తెలుసుకుంటారు పిల్లలు, హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది సందర్శకులు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు తమ కళలని ప్రదర్శించాలంటే ఇలాంటి వేదికలే కావాలి. శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు. ఎంతో అద్భుతంగా ఈ సృష్టించినటువంటి విగ్రహాన్ని ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రదర్శనకి ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలుగుని చాటి చెప్పేటటువంటి ఈ కార్యక్రమం గుంటూరు వేదికగా కూడా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందనే విధంగా కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు కానీ తమకు సంబంధించిన వాళ్ళు ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు తెలుగు మహాసభల నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.